హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈసారి పండగలు వరుసగా మనకి 2 ఆదివారాలే వచ్చినాయి. ఉగాది ఆదివారమే వచ్చింది, అలానే శ్రీరామనవమి కూడా మనకు ఆదివారమే వచ్చింది. ఈరోజు మా ఇంట్లో పూజకి మా ఆవిడ ఏర్పాట్లు చేస్తుంది. మా ఇంట్లో పూజ గది సపరేట్గా లేదు. మాకు ఉన్నటువంటి హాల్లోనే చిన్న షెల్ఫ్ ఒకటి వచ్చిందనమాట, పూజ గదిలాగా. అంటే దేవుడు కూడా అంటాం కదా, అలాగా చిన్న షెల్ఫ్ ఒకటి వచ్చిందనమాట. వీడియో తీస్తుంటే మా అబ్బాయి పక్కకి వెళ్ళిపోతున్నాడు. మా అమ్మాయి ఏమో వంటి డాడీ వీడియో అంటుంది, సైకిల్ చేస్తుంది. ఇక్కడ మా ఆవిడేమో పూజకి ఏర్పాట్లు చేస్తుంది అనమాట. అయితే ఏ పండగలైనా ఇంతకుముందు ఉన్నంత హుషారుగా లేవండి. ఇంతకు ముందు ఏదన్నా పండగలు అంటే ఆ వాతావరణం చాలా బాగుండేది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి అప్పుడైతే ఇంకా చాలా బాగుండేది. మా ఆవిడ నైవేద్యం పెట్టడానికి సేమియా పాయసం చేసింది. సేమియా పాయసంతో పాటుగా మనకి శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం కదా, ఈ పానకం కూడా తయారు చేసింది. అయితే పానకం ఎప్పుడు కూడా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఈ పానకం తాగటం వల్ల కూడా మనకి కొన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయంట. ఇక్కడ దేవుడికి నైవేద్యం రెడీ చేసింది, సేమియా పాయసం, వడపప్పు, అలానే పానకం. ఈ మూడింటిని కూడా దేవుడికి నైవేద్యం పెట్టడానికి రెడీగా పెట్టుకుందనమాట. తర్వాత పూజ అయిపోవచ్చింది. అయితే మాకున్నటువంటి ఈ చిన్న షెల్ఫ్లోనే ఈ దేవుడి ఫోటోలన్నింటినీ కూడా పెట్టిద్ది అనమాట మా ఆవిడ. పూజ అయిపోవచ్చింది, కొబ్బరికాయ కొడుతుంది ఇప్పుడు. అయితే ఇంతకుముందు మేము చిన్నప్పుడు శ్రీరామనవమి అంటే హడావుడి చాలా ఉండేది, పిల్లలదే ఎక్కువగా ఉండేది. ముందు గుళ్ళ దగ్గర మా ఊరు రామాలయంలో అయితే చాలా బాగా చేసేవాళ్ళు అనమాట శ్రీరామనవమి. ఇప్పుడు ప్రతి చోట కూడా రామాలయం ఒక చోట ఉన్న వేరే అక్కడ చేస్తున్నారు. అక్కడ దాంతోపాటుగా 2-3 చోట్ల మండపాలు కట్టేసి విడిగా కూడా చేస్తూ ఉన్నారు శ్రీరామనవమిని. అంటే ఆల్మోస్ట్ అన్ని పండుగలు, అన్ని ఫెస్టివల్స్ని కూడా అలానే సెలబ్రేట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. దసరా కానీ, వినాయక చవితి, ఇలా ఈ శ్రీరామనవమి అన్ని పండుగలను కూడా చాలా చోట్ల సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే మనం ఈ పండుగలు జరుపుకోవడమే కాకుండా ఈ పండుగల యొక్క విశిష్టత ఏంటి అనేది మన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థం అవుద్ది. మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కొద్దిగా అర్థం అవుతాయి. ఇప్పుడు మనం పండుగలు చేస్తున్నామంటే చాలామంది పిల్లలకి ఏ పండుగలు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. మనం ఏదైనా పండుగ వచ్చిందంటే ఆ పండుగ యొక్క విశిష్టత గురించి ముందు పిల్లలకి కొద్దిగా చెప్పాలి. మా వాడు మా పిల్లలతో పాటుగా మా స్నూపికి కూడా హారతిస్తుంది. అయితే ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఏదన్నా గుడికి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు పూజ అయిపోయింది కదా, ఏదన్నా గుడికి వెళ్ళాలి. ఏదైనా అంటే ముందు రామాలయమే మా ఊర్లో ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు అక్కడ కూడా కళ్యాణం జరిపిస్తారు. రామాలయానికి వెళ్ళాలి ఇప్పుడు. అయితే పోయినసారి ఉగాది మేము చేసుకోలేదండి, సండే. మామూలుగా ఉగాదికి పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు కదా, చేయలేదు. కానీ ఈరోజు మా ఆవిడ జస్ట్ దీపారాధన చేసింది, మా అమ్మ నాన్నకు కూడా. ఇదేనండి రామాలయం, మా ఊర్లో ఎప్పటి నుంచో ఉన్న గుడి అనమాట. ఇది మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్నారు. అయితే మేము చిన్నపిల్లలప్పుడు భోజనాలు అవి ఏం పెట్టేవాళ్ళు కాదులే, కానీ ఇక్కడ మామూలుగా పానకం కోసం పోటీ పడేవాళ్ళం అనమాట. పానకం రమ్ముల్లో కలిపేసి అలా పెట్టేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి గ్లాసులతో అలా ఇచ్చిన తర్వాత ఇళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మేము బాటిల్స్ పట్టుకెళ్ళేవాళ్ళం. బాటిల్స్ పట్టుకెళ్ళి ఆ బాటిల్స్లో కూడా పానకాన్ని నింపుకొచ్చేవాళ్ళం అనమాట. అయితే చాలా సరదాగా ఉండేది ఆ రోజుల్లో. ఇక్కడ ఈరోజు చాలామంది వచ్చారండి కళ్యాణం చూడటానికి. ఏర్పాట్లు బాగానే చేశారు. అయితే ఈ రామాలయం ఎప్పటి నుంచో ఉందండి. అయితే ఇది జీర్ణావస్థకు వచ్చిందని చెప్పేసి దీన్ని మళ్ళీ కొత్తగా కట్టారు ఈ రామాలయాన్ని. ఈ పోయిన సంవత్సరం అంటే 2024 మార్చి 28న ఇక్కడ ఈ ధ్వజస్తంభం వేశారనమాట. ఆ రోజైతే అసలు మా ఊర్లో ఎప్పుడూ చూడనంత జనం అనమాట. కనీసం ఒక 40-50 వేల మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి.
అసలు ప్రతి బజార్లో కూడా బార్గేడ్లు కట్టేసి బైక్స్ని అలౌ చేయలేదు పోలీసులు. అంతమంది జనం ఉన్నారు, నడవడానికి కూడా ఖాళీ లేనంత జనం సెంటర్లలో కూడా. ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈరోజు కళ్యాణానికి ఇక్కడ కొంతమంది పీటల మీద కూడా కూర్చున్నారు. తారంబాబు గారు అండి ఇక్కడ పంతులు గారు, ఎప్పటి నుంచో మీ చిన్నపిల్లలు అప్పటి నుంచో ఉన్నారు. అయితే చాలామంది వచ్చారు. చాలా విశాలంగా ఉంటుందండి, చాలా పెద్ద గుడి ఇది. అయితే నేను మొత్తం కవర్ చేయలేదు రండి, జస్ట్ జనం ఉన్నంత వరకు తీశాను. ఇది ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నది మెయిన్ రామాలయం అన్నమాట. లోపలికి ఆ జనం వెళ్ళేది లోపలికి రామాలయం. ఇక్కడ ఎదురుగా ఉన్న మండపంలో ఇక్కడ కళ్యాణం ఏర్పాటు చేశారు. ఇదిగోండి, ఇది మెయిన్ గుడిలోకి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్. ఈరోజు చాలా ఎక్కువ మందే ఉన్నారు, చాలా రష్గా ఉంది క్యూ. అయితే ఇక్కడ రామాలయంతో పాటుగా కనికా పరమేశ్వరి గుడి అని ఉంది. కంచికచర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలిసిన గుడే కదా. అయితే ఇక్కడ ఈ గుడిలో కూడా బాగా చేశారండి. కనికా పరమేశ్వరి గుడిలో కూడా కళ్యాణం జరిపిస్తున్నారు. అయితే ముందు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ కూడా కళ్యాణం అయిపోయింది. కనికా పరమేశ్వరి టెంపుల్లో కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు. ఊళ్ళో 2-3 చోట్ల ఉంది ఈరోజు. అయితే మేము ఇక్కడికి వచ్చాం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తున్నాం. చాలా బాగున్నాయి భోజనాలు. మీరు కూడా శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఏంటో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.